అండి. థ్యాంక్ యూ. ఒక మంచి టీజర్ గానీ ట్రైలర్ గానీ చూస్తుంటే ఖచ్చితంగా మీకు ఒక మంచి డెబ్యూగా కనిపిస్తుంది. ఇండస్ట్రీలో చాలా చూసుంటారు కదా, చాలా చూసి చాలా ప్రయాణం చేసి వచ్చుంటారు. ప్రొడ్యూసర్ కి ఒక సినిమా మీద పెట్టుబడి పెట్టే వాళ్ళకున్న కష్టాలు ఏంటో మీకు అర్థమే ఉంటాయి. ఇవన్నీ అర్థం చేసుకుని కూడా ఇంత రిస్క్ చేశారంటే, ఈ ప్రయత్నం చేశారంటే మీ గట్ ఫీలింగ్ ఏంటి? నా గట్ ఫీలింగ్ అండి, ఫిల్మ్ చూసినప్పుడు ఇది ఖచ్చితంగా అందరికి నచ్చే సినిమా అవుతుంది. దట్ వాస్ మై ఓన్లీ గట్ ఫీలింగ్. నేను మోర్ దెన్ సూపర్ హిట్ దానికంటే ఒక ఫిల్మ్ చూసి ఆడియన్స్ అందరూ ఎంజాయ్ చేసి ఇంటికి వెళ్ళినప్పుడు దాని గురించి మనం ఆలోచిస్తాం చూడండి. ఫర్ మీ దట్స్ వాట్ రిమైన్స్ లైక్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఆ థాట్ మనతో రిమైన్ విత్ అస్ కదా. అలాంటి మూమెంట్స్ చాలా ఉన్నాయి ఈ ఫిల్మ్ లో. నాకు పర్సనల్ ఫేవరెట్స్ ఏంటంటే ఒక రైతుని అంత రెస్పెక్టబుల్ పర్సన్ గా అక్కడ నించోబెట్టడం అనేది, దట్ ఈస్ సంథింగ్ ఐమ్ వెరీ టచ్డ్ అబౌట్. అండ్ నాకు గర్ల్స్ ఎడ్యుకేషన్, అది చాలా హార్ట్ హిట్టింగ్ పాయింట్ అండి. సో ఈ రెండు పాయింట్స్ వర్ ఎనఫ్ ఫర్ మీ టు కమ్ ఫార్వర్డ్ అండ్ ప్రెజెంట్ ద ఫిల్మ్. అండ్ చాలా బ్యూటిఫుల్ గా హీ పోర్ట్రేట్ ద క్యారెక్టర్ సృజన్ గారు. సరే గారు, ప్రతి ఆలోచన వెనకాల కొంత పురిటినొప్పులు పడాల్సి వస్తుంది. ఏదైనా ఒక ఆలోచన రాగానే అది సేవబుల్ కాదా అన్నది నమ్మించాలి, మనం ప్రొడ్యూసర్ నమ్మించాలి, 100 మంది నమ్మించాల్సి వస్తుంది. అసలు ఈ ప్రయాణం ఎలా స్టార్ట్ అయింది? ఆ జర్నీలో ఎక్కడైనా ఎందుకనే ఇది ఒక కమర్షియల్ సినిమా చేస్తే సరిపోద్దేమో అని అనిపించింది ఎప్పుడైనా? జర్నీలో అనిపించలేదండి. ఫస్ట్ బేసిక్ గా కమర్షియల్ పాయింట్ కాదా అన్నది కాదు. బేసిక్ గా లవ్ స్టోరీ కనుక ఆబ్వియస్లీ కమర్షియల్ పాయింట్. ఎక్కడైనా ప్రేమ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో నాకు ఆ భయం ఏం లేదు. రెండు ఊర్లో జరిగే మన ఊర్లో ఉండే క్యారెక్టర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి టౌన్స్ కన్నా. నాకు తెలిసి రెండు ఊర్లో పల్లెటూర్లు మారిపోయి నాకు ఒక ఇంతకుముందు చెప్పాను, నాకు ఒక దృశ్యం నేను బాగా కనిపించింది. ఏంటంటే కరోనా టైంలో ఒక అమ్మాయి శ్రీకాకుళంలో పల్లెటూరు నుంచి మెయిన్ రోడ్డుకి బ్యాగ్ వేసుకుంటూ నడుచుకుంటా జాబ్కి వెళ్ళిపోతాడు. నేను మార్నింగ్ వాక్ చేస్తాను. అమ్మ పాస్ అయ్యి వెళ్తే ఒక చెట్టు కింద కుర్రోళ్ళందరూ పొలం పనులు చేసి సరదాగా పొలం గురించి మాట్లాడుతున్నారు. కుర్రోళ్ళు చెట్టు కింద కూర్చున్నారు, అమ్మాయి బ్యాగ్ వేసుకెళ్తుంది. టైమ్స్ చేంజ్డ్, విలేజ్ టైమ్స్ ఆర్ చేంజ్డ్. ఆ ఊర్లో ఉండి తిరిగి సో నాకు సబ్జెక్ట్ లో ఉండదు. నేను తీసుకున్న కాలం ఏంటంటే ఈ సినిమా తీసే విధానంలోనే ఇది 1.5 years పడుతుంది. ఎందుకంటే సీజన్స్ అని నేను కవర్ చేయాలని. అది వేరే వాళ్ళకి ఇస్తే అది అర్థం చేసుకునేది ఉండదు అని ఇంకా నేనే చేసుకున్నాను. డైరెక్టర్ గారు సార్ నమస్తే. మిమ్మల్ని చూస్తే ఫస్ట్ టైం చూడడం. లోగో టైటిల్ రెండు కూడా అంటే ట్రైలర్ చూశాను కాబట్టి ఏంటి దానికి దీని కనెక్షన్ ఏంటి? అసలు టైటిల్ కి ఏంటి, ఆ లోగోకి ఏంటి? టైటిల్ లోగోకే సార్. ఆ టైటిల్ లోగో కానీ అసలు టైటిల్ కూడా ఏంటి, అది దేనికి కనెక్షన్ ఏంటి అసలు? అంటే టైటిల్ పెట్టడానికి సార్ కారణం ఏంటంటే బేసిక్ గా చెప్పాను కదా, అమ్మాయి క్యారెక్టర్ బాగా ఇన్స్పిరేషన్ సార్. నార్మల్ అమ్మాయిలకి ఒక అమ్మాయి మాట అంటే భయం కానీ ఒక ఇండివిజువాలిటీ ఉన్న ఇది మాట అంటే పల్లెటూరులో అలా ఉంటారు యాక్చువల్గా. సో నాకు ఎందుకు ఆ అమ్మాయి దుర్గాదేవిలో ఉండే ఇది, సో నేను ఆ పేరు ఎత్తుక్కున్నా. కన్యాకుమారి అనే పేరు, దుర్గాదేవి ఇంకో పేరు అనమాట. ఆ పేరు ఎత్తుక్కున్నా. రెండోది పంట పొలంలో బటర్ఫ్లైస్ ఎక్కువ ఉంటాయి. తిరుపతి పంట పొలం అనుకుంటే ఆ పైన తిరిగే బటర్ఫ్లై కన్యాకుమారి అని అలా చాలా పెద్ద అర్థం పెట్టుకున్నారు అనమాట. ఇదే కదా మీరు ఎట్లా ఇది ప్రాజెక్ట్ లోకి వచ్చారు? అసలు ఏంటి మీ బ్యాక్ డ్రాప్ ఏంటి? నేను యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేశాను సార్. చాలా మంది దాకా ఇంజనీరింగ్ వచ్చిన తర్వాత ఏం చేయాలి ఆలోచించడం అది. అయితే థియేటర్ చేస్తూ అలాగా ఇంజనీరింగ్ అయిపోయాక నాకు క్లారిటీ వచ్చింది. నేనైతే దిస్ ఇస్ మై కాలింగ్, నేను యాక్టర్ అవ్వాలని చెప్పి అప్పుడు నేను బెంగళూరు వెళ్ళి థియేటర్ చేశాను. ఐఐటి డిస్కంటిన్యూ పూర్తి చేశాను. బట్ పూర్తి చేసేటప్పుడు అర్థమైపోయింది మనకి నేను యాక్టింగ్ చేయాలని చెప్పి. ఆ థియేటర్ చేసేవాడిని. తర్వాత బాంబేలో వెబ్ సిరీస్ చేశాను సార్. అండ్ దాని తర్వాత పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. పాస్ అవుట్ అయ్యి నేను బయటకు వస్తున్న టైంలో నా జూనియర్ ఒకడు ఇలాగా కన్యాకుమారి సినిమాకి చూస్తున్నారు హీరో, యాక్టర్ అని చెప్పాడు నాకు. ఇలాగా తెలుగు వచ్చిన అంటే పంపించమని చెప్పాను. అలాగా అప్పుడు ఏడీ నాకు కాంటాక్ట్ చేస్తే నేను ఆడిషన్ పంపించి అప్పుడు సార్ నేను ఆఫీస్కి రమ్మన్నారు. అప్పుడు అలా ఆడిషన్ చేసి సెలెక్ట్ చేశాను. అక్కడ ఊర్లో వాళ్ళతో మాట్లాడి అక్కడ తిరిగి ఒక సెలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఇక్కడ ఒక 20 days
వర్క్ షాప్స్ చేశాను సార్. దాని తర్వాత మళ్ళీ శ్రీకాకుళం తీసుకెళ్ళిపోయి అక్కడ ఇల్లు అన్ని తీసుకొని అక్కడ పెట్టి మళ్ళీ ఊర్లో తిప్పుతూ చేశాను. డైరెక్టర్ పర్లేదు సార్. డైరెక్టర్ గారు, ఇది మీ సెకండ్ సినిమా కదండి? అవును సార్. ఫస్ట్ సినిమాకి వేరే పేరుతో క్రెడిట్ పడింది మీకు, దామోదర్ అని. అవును. ఇప్పుడు ఈ సినిమాకి సృజన్ అని పడింది. ఏంటి దాన్ని మార్చుకోవడానికి కారణం ఏంటి? ఈ సృజన్ యాక్చువల్ నా ఒరిజినల్ నేమ్ సార్. దామోదర్ అనేది నేను పెట్టుకున్నాను, దాన్ని నన్ను ఎవరు దామోదర్ అని పిలవట్లేదు, సృజన్ అని పిలుస్తున్నారు. అసలు చిన్న వెరీ ఫ్యూ పీపుల్ అన్నమాట. తర్వాత అందరూ తిట్టారు కూడా, సృజన్ అని మంచి పేరు ఉంటుంది కానీ మళ్ళీ పేర్లు మార్చినామని. ఇంకా అసలు నేను నాకు కృష్ణుడు అంటే ఇష్టం, అలా పెట్టుకుందాం అనుకున్నా. సో మళ్ళీ నార్మల్ నాకంటే నాకు తెలిసి మార్చుకోవడం ఇంకో మెయిన్ రీజన్ ఉంది. ఇక్కడ నుంచి నేను తీసే కొన్ని ఫిల్మ్స్ కి మళ్ళీ నేను కొన్ని కృష్ణుడి పేరు తీద్దాను, మళ్ళీ కృష్ణుడి పేరు పెట్టుకుని కృష్ణుడి పేరు తీసుకుని ఎందుకని సృజన్ యాజ్ ఎ నేమ్ తో రాద్దాం. పోలేండి, పేరు ఒరిజినల్ పేరు ఇంకా కలిసి వస్తుంది అనుకో. అంతే సార్, అంతే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డైరెక్టర్ కదా, అంటే ఈ సినిమా జర్నీ అనేది చాలా డిఫికల్టీస్ తో ఉందని మీ 2 ప్రెస్ మీట్లలోనే తెలిసింది. అండ్ ఈ డిఫికల్టీస్ మధ్యలో కూడా ఒక ఆర్గానిక్ గా కథ చెప్పాలంటే మెంటల్ గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఎందుకంటే మీరే ప్రొడ్యూసర్ కాబట్టి మీకు చాలా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ త్రోట్ జర్నీలో మిమ్మల్ని రీఛార్జ్ చేసిన పాయింట్ ఏంటండి? అంటే ఎప్పుడు ఏదో ఒక రీఛార్జ్ పాయింట్ ఉండాలి కదా, మళ్ళీ వర్క్ వెళ్ళాలి అంటే డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ వరకు అంటే August 27th కన్యాకుమారిని మా వరకు తీసుకురావడానికి ఒక స్ట్రగుల్ ఉంటుంది, దాన్ని ఎలా చూస్తారు? రీఛార్జ్ చేసింది అయితే మాత్రం సినిమా సీన్సే. సినిమా ఎప్పుడు చూసుకున్నా, ఎంత షూట్ చేసి అంత చూసుకున్నా ఆ ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఇంత ముందు కూడా లేదు, ఎప్పుడు నేను సినిమా అంతర్గతంగా చూస్తే లేదు మంచి సినిమానే చేయాలి, ఇంకా చేయాలని వచ్చింది అనమాట. యాక్చువల్ సినిమా సీన్స్ వల్ల నాకు అది వచ్చింది. గీత్ గారు, సెకండ్ సినిమాతోని టైటిల్ రోల్ చేయడం అనేది ఒక రేర్ ఆపర్చునిటీ, అంటే ఒక చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో దీంతో పాటు ఈ సినిమా అనేది మీకు సినిమా యాక్టింగ్ కాదు, సినిమాకి సంబంధించి అన్ని క్రాఫ్ట్ల గురించి బాగా తెలిసేలా చేసింది అనిపిస్తుంది. సో ఏంటి, ఎలాంటి వైబ్ లో ఉన్నారు? 27th మీరు ప్రాణం పోసిన కన్యాకుమారి క్యారెక్టర్ మా ముందుకు రాబోతుంది కదా, వాట్ ఈస్ యువర్ టేక్? చాలా హ్యాపీగా ఉన్నాను, నర్వస్నెస్ కూడా ఉంది. ఎందుకంటే నా గోల్ వాస్, అంటే ఈ సినిమా టేకప్ చేసినప్పటి నుంచి నా ఇంటెన్షన్ వాస్, అంటే నాకు 2 గోల్స్ ఉండేవి. ఒకటి డైరెక్టర్ సార్ నాకు బాగా చేసావని అనాలి, ఇంకొకటి ఆడియన్స్ కి నచ్చాలి అన్నది. ఒకటి నాకు మార్క్స్ పడిపోయాయి, ఇంకొకటి August 27 కాబట్టి నర్వస్నెస్ ఉంది. సార్, అంటే కొన్ని ఆర్టిస్టులు కుదిరితే, అంటే ప్లాన్ చేస్తే దొరకవు ఇలాంటి క్యారెక్టర్స్, ఏదో అలా కుదిరితే మీకు నేచర్ బాగా సపోర్ట్ చేసింది అనుకుంటా. ఎందుకంటే బెస్ట్ డెబ్యూ అనిపిస్తుంది మాకు టీజర్ ట్రైలర్ చూస్తుంటేనే. అంటే టైటిల్ రోల్ ఆమెదైనా సరే ఎక్కువ యూత్ అంతా నీకు రిలేటెడ్ అయ్యేటట్టున్నారు. సో ఈ క్యారెక్టర్ అనేది చాలా రిలేటబుల్ ఫ్యాక్టర్ ఉన్న క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. ఎందుకంటే నీ సమస్య ప్రతి ఊళ్ళో రైతు కూడా. సో నువ్వు ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళినప్పుడు నీకు రైతు గురించి ఏ ఎక్స్పీరియన్స్ ఏంటి? అదే అంటే ఒకటి చిన్నప్పటి నుంచి మనసు పడి, అంటే ప్యాషనెట్ గా నాకు క్లారిటీ వచ్చేసినట్టు నేను వ్యవసాయం చేస్తాను అనుకుని హ్యాపీగా ఉంటూ వ్యవసాయం చేస్తున్నప్పుడు మరి పెళ్లికి వచ్చేసరికి పెళ్లి అవ్వట్లేదు అనే ఇది చాలా బాధ పెట్టే విషయం యాక్చువల్లీ. అది ఎందుకు గవర్నమెంట్ జాబ్ కావాలి, లేదంటే ఏదో ఉద్యోగస్తులైతే బాగుండు అని చెప్పి. సో అక్కడి నుంచి ఆ సీరియస్ పాయింట్ నుంచి వాడి లైఫ్ లోకి కన్యాకుమారి వస్తే ఎలా ఉంటుంది, అప్పుడు వాడు లవ్ లో పడితే ఏముంటుంది, భూమిని అంత ప్రేమించేవాడు సడన్ గా ఒక అమ్మాయి అంత ప్రేమించడం మొదలు పెట్టినప్పుడు ఏంటి అనేది అది సినిమాలో. సృజన్ గారు, ఈ సినిమా స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 3 years అయినట్టుంది కదండి. మీరు ఇందాక అన్నారు 1.5 year ఇది మేకింగ్ కి టైం. సో అంటే అంత ప్రాసెస్ ఎందుకు ఇంత డిలే అయింది? అంటే లైక్ పోస్ట్ ప్రొడక్షన్ నుంచి రిలీజ్ వరకు డిలే అయిందా, లేదంటే మేకింగ్ లో నుంచి? మేకింగ్ లో డిలే అయింది. నేను ఇప్పుడు 2022 అండ్ డిసెంబర్ కి అలాగా చిన్నగా స్టార్ట్ చేశాం. అప్పుడు ఆ పంట పొలాలు జనవరి ఎల్లోగా ఉంటాయి పండగ ముందు, అవి పోతాయని చెప్పి అక్కడ స్టార్ట్ చేసాం.
ఆ తర్వాత ఏంటంటే మళ్ళీ ఆ నెక్స్ట్ ఇయర్ అక్టోబర్ అంటే పంట పొలాన్ని నేను సంవత్సరం త్రూ అవుట్ పచ్చగా ఉంటాయి, కోసేస్తాము, బ్రౌన్ గా ఉంటాయి, ఇవన్నీ క్యాప్చర్ చేయడానికి చాలా రోజులు చేసా. దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కి మ్యూజిక్ కి ఒక 6 months చేశాను అలా. అండ్ మీకు ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ ఏంటండి? ఈ యాక్టర్స్ ని తీసుకోవడమా, లేదంటే మేకింగ్ లో మీరు పేపర్ మీద రాసుకుంది స్క్రీన్ మీద తీసుకోవడం? యాక్చువల్లీ చెప్పాలంటే సార్ యాక్టర్స్ నార్మల్ గానే వచ్చినాయి. నార్మల్ అంటే ఆడిషన్స్ చేసాము, వి ఫౌండ్. మేకింగ్ కష్టపడ్డాము, మేకింగ్ ఆబ్వియస్ గా కష్టపడ్డాము, చాలా తక్కువ టీము. తిరిగి క్యారియర్ ఉండదు, 2 కార్లు, ఒక ఆటో ఇలా. సో ఇంకోటి అంటే ఊర్లో కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి మనకి తిరగడానికి కానీ, అవన్నీ చాలా కష్టపడ్డాము. ఆ కష్టం అంతా అయిపోయింది, సినిమా అయిపోయింది, డన్ అనుకుంటే అప్పుడు తెలిసింది దీనికన్నా అసలు రిలీజ్ కి. సో మోస్ట్లీ పోస్ట్ ప్రొడక్షన్ ఇస్ చాలా దారుణం. మధు గారు, అంటే యాక్టర్స్ కి కంఫర్టబుల్స్ ఉంటాయి, కంఫర్టబుల్ గా ఉన్నాయి, యాక్టింగ్ చేస్తున్నారు కదా, ప్రొడక్షన్ లో దిగడానికి కారణం ఏంటి? ఇది ఏమన్నా ప్రాక్టీస్ మ్యాచ్ అని దీని తర్వాత కూడా ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తారు ఈ ఎక్స్పీరియన్స్ తోటి? ఆనెస్ట్ గా చెప్పాలంటే నాకు ఇంట్రెస్టింగ్ రోల్స్ రావట్లేదు. ఇంట్రొడక్షన్ లో వెళ్తే ఏమైనా పట్టొచ్చేమో అనుకున్నా, కానీ దిస్ హ్యాపెండ్. దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ ఫైన్. ఐఎమ్ మోర్ హ్యాపీ అబౌట్ దిస్. దట్స్ హౌ ఐ స్టార్టెడ్ అండి. ఫర్దర్ నెక్స్ట్ ప్రొడక్షన్ కంటిన్యూ చేస్తున్నాను. ఇంకొక ఫిల్మ్ ఆల్రెడీ నేను ఫినిష్ చేశాను, విచ్ ఐ డైరెక్టెడ్ అండ్ ప్రొడ్యూస్డ్. అది పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. ఆయన చెప్తున్నారు కదా సినిమా కష్టాలు సేమ్. సో దీని తర్వాత ఐఎమ్ హోపింగ్ దట్ విల్ బి మై నెక్స్ట్ రిలీజ్. సో యా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మధు గారు హాయ్. అండి సో యాక్చువల్లీ ఇప్పుడు ప్రమోషన్స్ అందరూ చాలా ఇదిగా చేస్తున్నారు. ఏ చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా పీపుల్ కి రీచ్ అవ్వడం కోసం ప్రమోషన్ ప్లేస్ కీ రోల్ అనమాట. మరి మీ సినిమాకి ఎలాంటి స్ట్రాటజీస్ తో వద్దాం అనుకుంటున్నారు, ఏం ఆలోచించుకున్నారు? ఆనెస్ట్లీ అండి, ప్రమోషన్ స్ట్రాటజీ అంటే అన్ని చాలా దగ్గరగా అండ్ ప్రతి వీక్ పెద్ద పెద్ద భారీ సినిమాలు వచ్చేస్తున్నాయి. సో ఎవ్రీ వీక్ ఐఎమ్ లైక్ ఐ హోప్ దట్ పీపుల్ ఫైండ్ స్పేస్ ఫర్ అస్ ఆల్సో. అలాంటిది వినాయక చవితికి రావడం అనేది ఇట్స్ వెరీ ఆస్పిషియస్ అండ్ ఐ హోప్ లార్డ్ గణేష్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్స్ వీఆర్ ట్రైయింగ్ టు పుష్ ఎంత అథెంటిక్ గా అయితే అంత అథెంటిక్ గా వీఆర్ ట్రైయింగ్ టు డూ అండి. ఇట్స్ నాట్ లైక్ ఏదో ఫోర్స్ ఫీడ్ చేయాలని కాదు. వీఆర్ క్రియేటింగ్ అన్ అవేర్నెస్ అండ్ మోర్ దెన్ వీ డూయింగ్ ఎనీథింగ్ వీ వాంట్ యూ గైస్ టు స్ప్రెడ్ ద వర్డ్. ఎందుకంటే వర్డ్ ఆఫ్ మౌత్ తో ఫిల్మ్స్ పెద్ద సక్సెస్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అండ్ ఐ థింక్ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ దట్ కైండ్ ఆఫ్ వర్డ్ దట్ నీడ్స్ టు బి స్ప్రెడ్. ఒక మెసేజ్ అని నేను అనను, కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత భలే ఉంది సినిమా అలాంటి ఫీలింగ్ ఉంటుంది. దట్స్ వాట్ విల్ స్టే విత్ యూ. సో ఐ వాంట్ యూ గైస్ టు హెల్ప్ మీ ప్రమోట్ ఇట్. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మధుశాలి గారు. సార్. బన్నీవాస్ గారిని ఎలా తీసుకొచ్చారు ఇందులోకి? అండి యాక్చువల్లీ అండి అది ఆయన చాలా గట్టిగా మేనిఫెస్ట్ చేశారు. సినిమా స్టార్ట్ కాక ముందు నుంచి ఆయన అనుకున్నది ఏంటి అంటే, ఈ ఫిలిం గనక బన్నీవాస్ గారు చూసి ఆయనకు నచ్చితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తారని. బన్నీవాస్ గారు ట్రైలర్ చూసే నాకు చాలా నచ్చింది, నా ఫుల్ సపోర్ట్ అని చెప్పారు ఆయనకి. సో హీస్ ద రీజన్ వై బన్నీవాస్ గారు హ్యాపెండ్ బికాస్ ఆఫ్ ద స్టోరీ అండి. సంజయ్ గారు, యూజువల్ గా మన వాళ్ళు ఒక క్యూట్ లవ్ స్టోరీ, ఆర్గానిక్ లవ్ స్టోరీ తీస్తే గోదావరి జిల్లా బ్యాక్ డ్రాప్ వెళ్ళిపోతుంటారు. అవును సార్. ఎందుకంటే ఈ స్లాంట్ ఇంకా అందరికి అలవాటు అవ్వలేదు, ఇంకా పరిచయం అవ్వలేదు కాబట్టి ఎప్పుడో ఒకటి. మీరు అలా ఎందుకు ట్రై చేయకుండా అటు వెళ్ళడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే కేవలం మీ ఏరియా మీద మీకున్న ప్రేమ అనుకోవాలా, లేకపోతే ఇంకేమైనా ఉందంటారా? ప్రేమ కాదు సార్, నాకు కథ పుట్టింది అక్కడ కదా, నాకు అక్కడ ఊర్లు బాగా తెలుసు. కథ పుట్టింది అక్కడే. నేను ఎలాంటి ఈస్ట్ గోడలో నాకు కథ పుట్టి అక్కడే సార్. ఇది నాకు శ్రీకాకుళంలో పుట్టింది కనుక ఊరు ప్రేమ అని కాదు. బేసిక్ గా సార్ మీరు ఏదో అన్నారు సార్, ఇప్పుడు ఏదో అన్నారు, ఆ స్లాంగ్ బేసిక్ గా అక్కడ ఎందుకు పెట్టారు అంటే ఇంకా జనాలు పూర్తిగా అలవాటు అయిన స్లాంగ్ ఎందుకు ప్రయోగం చేశారు? అవును సార్, ఎగ్జాక్ట్. ఒకటి ఫీల్ గుడ్. ఇప్పుడు మన ఈస్ట్ గోదావరి చూస్తే బ్యూటిఫుల్ గా చాలా ఫీల్ గుడ్ ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటది, మాటలు అంతే అందంగా ఉంటాయి. అది ఫస్ట్ మీరు అడిగింది, నేను ఫస్ట్ నుంచి నాకు అది మైండ్ లో ఉంటుంది. విలేజ్ అనగానే ఈస్ట్ గోదావరి అంటారు, ఒకలా చూస్తారు కదా. నాకు
దాన్ని బ్రేక్ చేసి ఇప్పుడు బేసిక్ గా ఈ చిన్న షాప్ తీయాలని శ్రీకాకుళం వెళ్ళిపోయాను నేను. ఇక్కడెక్కడ చీట్ చేయాలి. నాకు అది ఆ ల్యాండ్స్కేప్ ఎవరు చూడలేదు. చాలా చాలా డిఫరెంట్ ఉంటుంది ల్యాండ్స్కేప్ అనేది. అది తీసుకొద్దాం అన్నది ప్రయత్నం. యాస కూడా నిజంగా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది, కానీ అందరికి కొద్దిగా అర్థమయ్యేటట్టు ఉండాలి అని నా ఫీలింగ్. యాసతో ఉంటేనే బట్ అర్థం అవ్వాలి. అందుకని కొద్దిగా శ్రీకాకుళంలో నర్సంపేట మండలము, తర్వాత టెక్కలి, అలా ఆ చుట్టుపక్కల ఊర్లలో తీసారు సార్. హలో మధు గారు, హలో ఇక్కడ హలో 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 గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. సేమ్ హియర్. టెంపుల్ సార్. అవును 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 ముఖలింగం ఉంది, రావుగల్, అవును అవును వాటి కూడా సినిమాలు తీసుకొచ్చి ఉంటే జనాలకు పరిచయం అయ్యేవి కదా. అవును సార్, అవును. అది మొక్కలింగంలో తీద్దాం అనుకున్నాను. బేసిక్ గా నాకు అంటే కథకి అంత బట్ టెంపుల్స్ ఉంటాయి. నేను పర్టికులర్ గా ఈ అందులో ఉన్న ఊర్లో ఉన్న అందాన్ని ఎక్కడైనా చూపించాలని చేయలేదు, కానీ బట్ కొద్దిగా పని పెట్టుకుని శ్రీకాకుళం ఇలాంటిగా చాలా బ్యూటిఫుల్ గా ఉంది అన్నది అయితే ఈ సినిమా పరిచయం చేస్తారు. అన్నారు కాబట్టి రావుగల్ దగ్గర ఒక లవ్ స్టోరీకి కావాల్సిన అట్మాస్ఫియర్ చాలా మంచి ప్లేస్ ఉన్నాయి సార్. ఈ సినిమాతో బయటకు వస్తాయి. అది తీసి ఉంటారా? అవి కూడా తీసి ఉండాల్సిందే అట్లా తీసాను సార్. నాకు గుర్తులేదు ఎక్కడెక్కడ తీసాను, కానీ అసలు శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి తెలుస్తుందో లేదు తెలియదు, నాకు ఏ ఊరు నుంచి అన్ని అంత విడిగా. ఆయన కోసం నెక్స్ట్ సినిమాలో కొన్ని తీసి పెట్టండి. కాదు, నువ్వు అడిగావు కదా, నేను నరసరాడా కాదు, రాజా. ఓకే, అతని శ్రీకాకుళం. సృజన్ గారు ప్రీవియస్ గా జయమ్మ పంచాయతీ అని ఒక సినిమా వచ్చింది సుమా గారిది. అందులో కొన్ని లొకేషన్స్ చాలా బాగా చూపించారు. అండ్ కంపేర్ టు దోస్ లొకేషన్స్ మీరు ఎలా చూపించబోతున్నారు ఆడియన్స్? అసలు నేను బేసిక్ గా లొకేషన్ అదే ఇప్పుడు సారా నేను లొకేషన్స్ పట్టించుకోనండి. లొకేషన్స్ కోసం వ్యక్తికైతే వెళ్ళను నేను. నా కథ సీన్ కి ఎక్కడ కరెక్ట్ ఉంటుంది అనేది అది చూసుకుంటాను అనమాట. సో అలా ప్రాపర్ యాక్ట్ పట్టుకున్నది. ఓకే ఓకే. గీత్ శ్రేణి గారు సినిమాలో శ్రీకాకుళంలో లండన్ అని చెప్పి ఒకటి వాడాడు. అది ప్రాపర్ మీనింగ్ తెలియదు, దానికి రీజన్, దానికి అర్థం. మీకు ప్రాపర్ మీనింగ్ తెలియలేదా? అండ్ రెండోది లాస్ట్ లో ఒక ముసలమ్మతో ఒక డైలాగ్ చెప్పారు కదా, అది చెప్తే బాగోదు. సో ఫ్యామిలీ డ్రామా అంటున్నారు, అలాంటి అడల్ట్ డైలాగ్ ఒకటి పెట్టారు. సో దానికి రీజన్ ఏంటి? అదే నేను ఫ్యామిలీ డ్రామా అయితే చెప్పలేదండి. ఇట్స్ లవ్ స్టోరీ. ఇట్స్ లవ్ స్టోరీ, యూత్ఫుల్ లవ్ స్టోరీ అది. రెండో ఇది విలేజ్ లో మీ శ్రీకాకుళం కదా, మీకు తెలుసు మన ఊర్లో ఎలా ఉంటారో మనకు తెలుసు. వాళ్ళు ఎలా మాట్లాడారు, ఎలా రియల్ గా ఎలా ఉంటారో అది క్యాప్చర్ చేశారు అంత. ఓకే. హీరో సో అంటే కొత్త సినిమా, ఫ్రెష్ ఫేస్, ఆడియన్స్ కి ఒక రైతుగా ఇన్స్పైర్ చేయడం చాలా కష్టం ఈ రోజుల్లో. చాలా అడ్వాన్స్ గా ఉంటున్నారు. సో వాళ్ళు మీరు మీ సినిమా చూడటానికి ఎందుకు రావాలి అంటే ఏం చెప్తారు సమాధానం? సినిమా ట్రైలర్ చూడండి, మీకు పాటలు వినండి. లవ్ స్టోరీ కాబట్టి అంటే ఆ ఎమోషన్ కి కనెక్ట్ అవుతారు అని నాకు గట్టిగా నమ్మకం ఉంది. అదే అమ్మాయికి మీరు ఆ శ్రీకాకుళం యాక్సెంట్ అది బాగా మాట్లాడారు, ఎలా ప్రాక్టీస్ చేశారు? సార్ యాక్చువల్లీ ఆ డైలాగ్స్ అన్ని సార్ తోటి చెప్పించి రికార్డ్ చేసుకుని బట్టి దాని తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత విలేజెస్ తో మాట్లాడడం, అలా వాళ్ళందరితోటి జోవియల్ గా ఉంటూ అబ్జర్వ్ చేస్తూ నేర్చుకున్నాను సార్. అదే బై హార్ట్ చేసినట్టు కాకుండా నేచురల్ గానే ఉన్నాయి డైలాగ్స్. అంటే ఇక్కడ డైలాగ్స్ బై హార్ట్ చేశాను, కానీ అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను వాళ్ళని అబ్జర్వ్ చేసి I learned it. ఓకే, Thank you. శాలిని, సో ఒక ప్రొడ్యూసర్ గా, ఒక ప్రెజెంటర్ గా, ఒక ప్రొడ్యూసర్ కైండ్ ఆఫ్ చాలా స్ట్రింగ్స్ పుల్ చేస్తుంటారు ఈవెంట్స్ కి ఎవరన్నా వెళ్ళడానికి కానీ ఇదంతా కూడా. సో మీకు వచ్చిన రియాలిటీ చెక్ ఏంటి లాస్ట్ 2-3 days లో? కానీ ఎందుకంటే నెక్స్ట్ ఇంకో 1 week లో సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఇంకా చాలా మందికి ఫోన్ చేయాల్సి ఉంటుంది. నాకున్న రియాలిటీ చెక్ ఏంటంటే ఇక్కడ ఉన్నాను కదండి, దీస్ ఫ్రెండ్స్ హ్యావ్ ఆల్వేస్ బిన్ దేర్ ఫర్ మీ అండ్ విల్ బీ దేర్ ఫర్ మీ అని నాకు అనిపించింది. బికాస్ ఒక ఫోన్ కాల్ తో when I could invite my friends over, అంటే they're not just friends, they've accomplished a lot in the industry, and వాళ్ళ సపోర్ట్ అండ్ వాళ్ళు మనం కన్యాకుమారి గురించి చెప్తే I'm sure it will reach a lot more people. So I'm extremely touched and I think I'm blessed. I'm very grateful.
అంటే నెక్స్ట్ 1 వీక్ లో మరి ఇంకెవరిని ఇన్వైట్ చేయబోతున్నారు? నెక్స్ట్ వన్ వీక్ సరే, అప్పుడు చెప్తా. అంటే టీజర్ వచ్చిన తర్వాత, ట్రైలర్ వచ్చిన తర్వాత వి వాంట్ ద ట్రైలర్ టు స్పీక్. కంటెంట్ రీచ్ అయ్యి ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ ఉంటే వస్తారు అనేది. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్, లాస్ట్ క్వశ్చన్. గీత్ సాయిని గారు, గీత్ సాయిని గారు, మీరు బట్టల షాప్ లో డైలాగ్స్ చెప్పారు కదా, దానికి వర్క్ షాప్ ఏమైనా చేశారా? అక్కడ లోకల్లో ఎన్ని రోజులు మీరు వాళ్ళతో మింగిల్ అయ్యి ట్రావెల్ అయ్యారు? ఓకే, యాక్చువల్లీ ఒక రోజు 1 ఈవినింగ్ జస్ట్ 2-3 hours నేను ఒక షాపింగ్ మాల్ కి వెళ్ళి, యాక్చువల్లీ మేము అక్కడే షూట్ చేసాం. దే ఆర్ వెరీ కైండ్ ఇనఫ్ టు టీచ్ మీ ఎలా ఫోల్డ్ చేయాలి అని అన్ని నేర్పించారు. వాళ్ళే శారీ నేమ్స్ అని చెప్పారు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, సార్ ఇప్పుడు టీజర్ చూసుకుంటే ప్రేమకి నెక్స్ట్ గోల్స్ కి మధ్య ఒక యుద్ధం జరిగినట్టు అనిపించింది అనమాట. ఈ రెండింటి మధ్యలో ఏది ఎక్కువ అంటే మీరు ఏం చెప్తారు సార్? ఫస్ట్ అది సార్, మీరు రైటర్ లా ఉన్నారు. అది ఇప్పుడు చెప్తే ఎందుకు 27th చెప్తే బెటర్ కదా. ఓకే.